ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని అరెస్టు చేసింది సిట్. జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను కర్ణాటకలో అదుపులోకి తీసుకుంది. మద్యం ముడుపులను షెల్ కంపెనీల్లోకి మళ్లించిన వ్యవహారంలో బాలాజీ పాత్రే కీలకమని సిట్ ఇప్పటికే గుర్తించింది. చార్టర్డ్ అకౌంటెంట్ గా తన తెలివితేటలను వాడి తాడేపల్లి ప్యాలెస్ కు ఆయన సొమ్ములు తరలించారనేందుకు ఆధారాలు సేకరించింది. ఈ నెల 11న విచారణకు రావాల్సిందిగా సిట్ ఇచ్చిన నోటీసును పట్టించుకోకుండా బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీని కర్ణాటకలో గుర్తించిన సిట్ బృందం మైసూరులోని ఓ రిసార్ట్ లో ఆయన ఉన్నట్టు తెలుసుకొని అక్కడకు వెళ్లింది. అయితే అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయారాయన. కానీ టెక్నాలజీ సాయంతో చామరాజనగర్ జిల్లా ఎల్లందూరు తాలూకాలోని ఒక అటవీ ప్రాంతంలోని బిఆర్ హిల్స్ వెల్నెస్ సెంటర్ లో ఆశ్రయం పొందిన బాలాజీని ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. బిఆర్ హిల్స్ లో ఒక్కసారిగా సిట్ అధికారులను చూడటంతో ఆయన షాక్ అయ్యారట. మారు మాట్లాడకుండా వచ్చి పోలీస్ వాహనంలో ఎక్కి కూర్చున్నారట. ఆ వెంటనే స్థానిక కోర్టుకు బాలాజీని తరలించారు. కోర్టు అనుమతితో విజయవాడకు తీసుకొచ్చారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బాలాజీ గోవిందప్పను A33గా నిందితుల జాబితాలో చేర్చింది సిట్. రాజకేశిరెడ్డి A1 నుంచి బాలాజీ గోవిందప్ప వరకు ఈ కేసులో ఇప్పటి వరకు 5గురు అరెస్ట్ అయ్యారు. గత ప్రభుత్వంలో జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు 3,200 కోట్ల మద్యం ముడుపులు చేరినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. దీనిపై సిఐడి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ను రంగంలోకి దించింది. తాడేపల్లి ప్యాలెస్ కు మద్యం సొమ్ములు చేర్చడంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, మాజీ సీఎం OSD కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల పాత్రలను సిట్ అధికారులు గుర్తించారు. వీరిలో బాలాజీ వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని వీకోట మండలం పి కొత్తూరు ఆయన స్వగ్రామం. చిత్తూరు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులకు ఆయన సోదరుడు. CA చదివిన బాలాజీ కొంతకాలం బెంగళూరులో ఉన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి ఉద్యోగం చేశారు. హైదరాబాద్ కు తిరిగొచ్చి 2009లో అప్పటి ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి దగ్గర చేరారు. ఆయన ద్వారానే జగన్ కుటుంబానికి చేరువయ్యారు. వైసీపీ ఆవిర్భావంతో విజయసాయి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో బాలాజీ పూర్తి స్థాయిలో భారతీ సిమెంట్స్ తో పాటు జగన్, ఆయన సతీమణి భారతీ ఆర్థిక లావాదేవీలను దగ్గరుండి చక్కబెడుతూ వారికి అత్యంత సన్నిహితుడిగా మారారు. అనతి కాలంలోనే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గా ఎదిగారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లిక్కర్ పాలసీ మొదలు ముడుపుల వసూళ్ల వరకు ప్రతి అడుగులోనూ బాలాజీ పాత్ర ఉన్నట్టు ఆరోపణలున్నాయి. రాజకేశిరెడ్డి తెచ్చిచ్చిన కోట్లాది రూపాయల మద్యం ముడుపులను ఊరు పేరు లేని షెల్ కంపెనీలోకి మళ్లించడంలో మాస్టర్ మైండ్ గోవిందప్పదేనని సిట్ ఆధారాలు సేకరించింది. దీంతో ఆయన్ను విచారించి నిజానిజాలు తేల్చబోతున్నారు అధికారులు. ఇక కోట్లాది రూపాయలు ఎవరికి చేర్చారు, ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడ దాచారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో సృష్టించిన షెల్ కంపెనీలు ఎవరివి, వాటిలో ఎవరి పేరుతో పెట్టుబడులు పెట్టారు, నకిలీ GST ఇన్వాయిస్లు, హవాలా మార్గంలో వెళ్లిన డబ్బుల వివరాలు రాబట్టనున్నారు. అయితే 2009లోనూ అప్పటి CBI, ED కేసుల్లో బాలాజీకి నోటీసులు వెళ్లాయి. సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసుల నుంచి ఆయన బయటపడ్డారు. ఇదిలా ఉంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బాలాజీ తన అన్నయ్య శ్రీనివాసులను పట్టుబట్టి మరీ చిత్తూరు జడ్పీ చైర్మన్ గా ఎంపిక చేసుకోగలిగారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులకు ఆ పదవి కట్టబెట్టాలని ఎంత ప్రయత్నించినా ఆయన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. స్వయాన అప్పటి సీఎం జగన్ సతీమణి భారతి సూచనతో శ్రీనివాసులు జడ్పీ చైర్మన్ గా నియమితులవ్వడం అప్పట్లోనే వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక ఇప్పుడు బాలాజీ గోవిందప్ప అరెస్ట్ తో లిక్కర్ స్కామ్ లో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, వాటిని డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలతో పాటు ధనంజయ రెడ్డి పాత్ర ఉందని సిట్ తేల్చింది. అయితే ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనే దానిపై ఈ ముగ్గురి విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యారని సిట్ ఇప్పటికే తేల్చేసింది. లిక్కర్ స్కామ్ సొమ్మును రాజకేశిరెడ్డి వీరికి సరఫరా చేస్తే వీరు ఆ మొత్తాన్ని జగన్ కు అందజేసేవారని రిమాండ్ రిపోర్టులో సిట్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మైసూరులో బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్టు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇక జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నాకు పేపర్లు లేవు, టీవీలు లేవు అని అందరి ముందు చెప్పుకునేవారు. అందరికీ తెలిసి కళ్ల ముందు ఉన్న నిజాల్ని కూడా కాదని ఎలా అబద్ధాలుగా చెబుతారంటూ సామాన్యులు కూడా ఆశ్చర్యపోయేవారు. అయితే ఇప్పుడు భారతీ సిమెంట్ కూడా జగన్ది, అలాగే ఆయన సతీమణి భారతిది కూడా కాదట.
గోవిందప్ప బాలాజీ అరెస్టు అక్రమమని వాదిస్తూనే అసలు భారతీ సిమెంట్ జగన్ కుటుంబానిది కాదనే వాదన మొదలుపెట్టేశారు. ఎప్పుడో వికాట్ అనే ఫ్రాన్స్ కంపెనీకి భారతీ సిమెంట్స్ ను అమ్మేశామని, అది వారి కంపెనీని అని చెప్పడం ప్రారంభించారు. దీంతో వైసీపీ నేతలకే కాదు ఆయన పక్కనున్న వాళ్లకు కూడా మైండ్ బ్లాంక్ అయిపోతోందట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.